హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఈ రోజుటి వీడియో అనమాట. ఈరోజు అంటే మండే రోజు వీడియో. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేసిన వ్లాగ్. ఇక్కడ ఉదయాన్నే పిల్లలకు బాక్స్ కోసము, అలాగే మా అత్త కోసం అయితే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. తర్వాత ఇక్కడ రైస్ అయితే వండిన, అలాగే పిల్లలకు అలాగే మా అత్తకి ఎగ్స్ అనమాట. పిల్లలకు 2, మా అత్తకి మార్నింగ్, మధ్యాహ్నం, అలాగే నైట్ 3 పుట్టాలకని 3 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నా. ఇక్కడ టమాటా చట్నీ అనమాట, టమాటా పచ్చిమిరపకాయలది. మా మామ ఈరోజు ఊరికి వెళ్తున్నాడు అనమాట. 2 days అక్కడే ఉంటాడంట. 2 days తినడానికి ఏమైనా చట్నీ చేయమంటే చట్నీ అయితే చేస్తున్నా, పల్లీలు వేయకుండా. మనకు పల్లీలు వేస్తే ఎక్కువ రోజులు ఉండదు కదా, తొందరగా పాడైపోతుంది. అందుకే పల్లీలు వేయకుండా చింతపండు వేసి ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే టమాటాలు వేసి ఆయిల్లో మగ్గించి మనకు మిక్సీ పట్టేసుకుంటే ఒక 3 days వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 week వరకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకా 2 days ఊర్లో ఉంటాడు కాబట్టి వేరే కర్రీస్ చేసుకోవడానికి రాదు కదా, అందుకని ఇంకా చట్నీ చేసి బాక్స్లో ప్యాక్ చేసి తీసుకెళ్తాడని చెప్పేసి చట్నీ అయితే చేసిన. ఇంకా పిల్లలేమో ట్యూషన్లో ఉన్నారనమాట. బయట ట్యూషన్ సార్ అయితే వచ్చిండు. మా అత్త, మామ అలాగే అందరూ లేచారనమాట. నేను 5:45కి అయితే నిద్ర లేచి పిల్లల్ని 6 వరకు అయితే గీజర్ ఆన్ చేసి పెడతా, 15 minutes. ఆ 15 minutesలో వాటర్ అయితే హీట్ అవుతాయి కదా. 6కి వాళ్ళని అయితే లేపుతా అనమాట. పిల్లల్ని 6కి లేపిన తర్వాత ఇంకా 15 minutesలో వేడి వాటర్ వస్తాయి కాబట్టి ఇద్దరు లేచి స్నానం చేసుకుంటారు. 6:30కి ట్యూషన్ సార్ అయితే వస్తాడు. ఈ రోజుకి సార్ కాబట్టి 12 days అవుతుంది. టిఫిన్కి వచ్చేసి దోశ బ్యాటర్ ఇంకా ఉంది. నిన్నటికి ఈ రోజుకి 2 daysకి నానబెట్టాను అనమాట. ఇంకా పిల్లలకేమో ఒకటి బాయిల్డ్ ఎగ్ పెట్టిన, ఇంకొక బాక్స్లో అయితే బ్రెడ్ అలాగే పీనట్ బటర్ పెట్టిన అనమాట ఒక్కొక్కటి. అలాగే బెండకాయ రైస్ కలిపి పెట్టేశాను. వాళ్ళ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాక్స్ కూడా ప్యాక్ చేసి పెట్టాలి కొంచెం టైం తర్వాత. వాటన్నిటిని వాటర్ లేకుండా క్లీన్ చేసి పెట్టిన, ఆల్రెడీ పక్కనైతే పెట్టేసి ఉంచా అనమాట. అన్నం కూడా ప్లేట్లో వేసేసి ఆరబెట్టేసిన. వేడి అన్నం పెడితే అది బాక్స్ క్యాప్ అనేది టైట్గా అయిపోతుందంట. వేడిగా అలా పెడితే స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. అది ఏ సీజన్ అయినా సరే. ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ. ఇప్పుడు కొంచెం చలికాలం, వర్షాకాలం కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది, కానీ వేడిది పెట్టేస్తే మాత్రం స్మెల్ ఖచ్చితంగా వస్తుంది. అందుకని ముందుగానే రైస్ అయితే చల్లారబెడతా. ఇక్కడ పాలు జస్టుకు గ్లాస్లో అయితే పోసి పెడుతున్నాను అనమాట. వాడికి పీడియాష్యూర్ అయితే అయిపోయి దాదాపు ఒక 4-5 days అవుతుంది. హార్లిక్స్ అయితే తీసుకురావాలి. వేరే బూస్ట్ ఏవి తాగడనమాట. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే కొట్టించాను, కానీ అది కలిపితే మళ్ళీ తాగుతాడో లేదో అని చెప్పేసి ఒకసారి అయితే టెస్ట్ చేయాలి. ఒక చిన్న గ్లాస్లో వేసి కలిపిస్తే తాగుతేనేమో డైలీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే పాలలో కలిపిస్తే అది హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే చేసింది. మొత్తము ఫుల్గా స్మూత్గా బ్లెండ్ చేయలేదన్నమాట, కొంచెం బరక బ్లెండ్ చేసిన. అందుకనే తాగుతాడో లేదో అని డౌట్. అదే ఫుల్ స్మూత్గా మనం గ్రైండ్ చేసి ఉంటేనేమో వాళ్ళకు అందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి తాగేస్తారు. ఇంకా చెప్పాను కదా నిన్న ఆల్రెడీ గణేషన్ కోసం మండపం రెడీ చేశారని. ఫైనల్గా లుక్ అయితే ఇట్లా ఉంది. ఇంకా సైడ్స్కి అలాగే ముందు పక్క కవర్ అయితే క్లోజ్ చేయడానికి కవర్ అయితే ఉంటుంది. పైన అయితే ఒక బోర్డు, ఇదేమంటారు బాలగణేష్ అని ఒక బోర్డు వస్తుందన్నమాట. ముందు సైడ్ పైన కనిపిస్తుంది కదా, ఆ 2 కట్టెలకైతే మధ్యలో పొడుగ్గా అయితే బాలగణేష్ అని వస్తుంది. పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అక్కడ లైట్ అయితే పైన లూజ్ కనెక్షన్ అయినట్టుంది. ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి ఆఫ్ అవుతుంది. దాని స్విచ్ వచ్చేసి హీట్ అయిందంట. అందుకోసం అయితే అక్కడ చూస్తున్నాము. మా డాగ్ వచ్చేసి చూడండి అటు ఇటు తిరుగుతుంది. పిల్లలు ఇక్కడ బయట కనిపిస్తున్నారు కదా, అందుకని అక్కడిక్కడ తిరుగుతుంది. దాన్ని ఇంకా ఎలక్ట్రీషియన్కి అయితే ఫోన్ చేస్తున్నాడు, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారని. నేను పైకి సడన్గా చూసేసరికి అక్కడ మేఘాలు అన్నీ అక్కడికి కదులుతున్నాయన్నమాట. కదులుతుంటే ఇల్లు కదులుతున్నట్టుగా అనిపించింది. ఫస్ట్ టైం పైకి చూడంగానే ఇల్లు కదులుతున్నట్టు అనిపించింది. అందుకని మా ఆయనకు కూడా చూపిస్తే అలాగే కనిపిస్తుంది అనమాట. ఆ లైట్ చూడండి, చెప్పాను కదా లూజ్ కనెక్షన్ ఉందని బ్లింకింగ్ అవుతుంది. వీడియోలోనేమో బ్లింకింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, డైరెక్ట్గా చూస్తే మనకు కనిపించట్లేదు అనమాట. వీడియోలోనేమో కనిపిస్తుంది దగ్గర. మేము కెమెరా తీసి నార్మల్గా చూస్తేనేమో అలా బ్లింకింగ్ అయినట్టు అనిపిస్తలేదు. అదే కొంచెం ఇల్లు కదులుతున్నట్టుందని చెప్పేసి పైకి అయితే వీడియో తీస్తుంటే లైట్ కూడా అలా కనిపించింది. ఇక్కడ మా అత్తకు వచ్చేసి ఇన్సులిన్ అనమాట, ఇది షుగర్ ఇన్సులిన్. నాకు అసలు వేయడమన్నా వేసేటప్పుడు చూడడమన్నా భయం వేస్తుంది. మా ఇంట్లో ఉన్న పాప హాస్పిటల్లోనే పనిచేస్తుందని చెప్పినా కదా, ఆమె ఇన్సులిన్ అయితే ఇస్తుందన్నమాట. 10 వరకు లాగాలంట ఇన్సులిన్ ఇంజక్షన్కి.
ఆమె అయితే ఇస్తుంది. నాకు తెలియదు అనమాట, డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. ఆమె వేస్తుందా లేదా అని చేసి నేను కెమెరా అయితే అక్కడ పెట్టాను, కానీ నేను అక్కడైతే చూడట్లేదు, సైడ్కి చూస్తున్నాను అనమాట. ఓన్లీ కెమెరా పెట్టాను, ఆన్ చేశాను, అక్కడ చూడకుండా సైడ్కి చూస్తున్నాను అనమాట, అయిపోయిందా అని. డైలీ మార్నింగ్ అలాగే నైట్ 2 టైమ్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆపరేషన్ చేస్తారు, లేకపోతే ఆపరేషన్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడే. ఇక్కడ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేను ఆ వీడియో అయితే అసలు చూడట్లేదు అనమాట, చూడకుండానే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆ ఒక్క క్లిప్ ఎవరికైనా వేసేటప్పుడు చూడాలన్నా భయం వేస్తుంది, మాకు వేయించుకోవాలన్నా భయం అనమాట. అందుకని పిల్లలకి ఎప్పుడు చిన్న ఉన్నప్పుడైనా సరే పిల్లలకి ఏమైనా ఐవి క్యానళ్ళు ఇంజెక్షన్స్ వేసేటప్పుడు ఆ చుట్టుపక్కల కూడా ఉండేదాన్ని కాదు. నేను బయట ఎక్కడో ఉంటే మా ఆయననే వెళ్ళి తీసుకెళ్ళి పిల్లలకు ఇంజెక్షన్స్ అయితే పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇక్కడ ఆ పాపకు మా ఆయనకి దోశ అయితే వేస్తున్నా. దోశ విత్ చికెన్ కర్రీ బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా చికెన్ నైట్ది అలాగే ఉండిపోయింది, అందుకని వాళ్ళకు చికెన్ అలాగే దోశ అయితే వేసిచ్చిన. మా అత్త వచ్చేసి టమాటా కర్రీ ఉండే, టమాటా కర్రీ అలాగే దోశ అయితే తిన్నది. ఇంకా తర్వాత మా మామ ఈఎస్ఐ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది కదా, అక్కడైతే ట్యాబ్లెట్స్ ఆ రోజు ఇవ్వలేదన్నమాట. సాటర్డే కాబట్టి హాఫ్ డేకే క్లోజ్ చేసుకొని వెళ్ళారు. అందుకని ఇక్కడ జడ్చర్లలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఏవేవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ట్యాబ్లెట్స్ పైన మార్కర్తో అయితే రాస్తున్నాడు అనమాట ఎప్పుడెప్పుడు వేసుకోవాలని. తర్వాత ఇక్కడ మా ఇంటి ముందర అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ గణేషన్లు అయితే తయారు చేస్తారు. అక్కడ బ్లాక్ కలర్ కార్లో అయితే ఎక్కించుకుంటున్నారు చూడండి, గణేషన్ అయితే తీసుకుపోతున్నారు. మా వాళ్ళు ఏమో షాద్నగర్లో వెళ్ళి బుక్ చేసుకొని వచ్చారు. తర్వాత 4:30 అలా అవుతుందేమో టైము, ఈవినింగ్ అయింది కదా, కాఫీ తాగే టైం అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళి మా అత్తకి మళ్ళీ పాలైతే వేడి చేస్తున్నా, కాఫీ కలిపి ఇవ్వడానికి. పాలు, బ్రెడ్, కాఫీ అలాగే బ్రెడ్ తింటుందన్నమాట డైలీ మార్నింగ్ ఈవినింగ్. కాఫీ కలిపి అయితే ఇచ్చేసి ఇంకా మళ్ళీ షాప్ దగ్గరకు అయితే రావాలి. పిల్లలు వచ్చే వరకు 5:35, 5:40కి పిల్లలు అయితే వస్తారు. ఇంకా 1 అవర్ టైం ఉంది వాళ్ళు రావడానికి. ఈలోపు ఒకసారి ఇంట్లోకి అయితే వచ్చిన మా అత్తకి కాఫీ ఇచ్చే టైం అయిందనమాట, అందుకని కాఫీ ఒక 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తినింది. తర్వాత ఇది ఇంకా గణేష్ చవితి వస్తుంది కదా, మా ఆయన అయితే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చానంట. నిన్న మొత్తం అలాగే కారులోనే ఉంచి ఈరోజు బయట పెట్టాడు. ఇప్పుడే చూస్తున్నాను అనమాట, నేను కూడా ఫస్ట్ ఏందా అనుకొని చూస్తే సైడ్కి కనిపిస్తుంది అనమాట అవి స్పీకర్స్. మరి దీని కాస్ట్ ఎంతో తెలియదు, ఓపెన్ చేసేటప్పుడు ఇంకో వీడియో అయితే తీసి చూపిస్తాను. ఇంకా నైట్కి చపాతీ కావాలందనమాట మా అత్త, అందుకని చపాతీ కోసం పిండి అయితే తడిపుంచిన, కొంచెం రైస్ కూడా పెట్టిన అనమాట, వేడి కొంచెం తింటుందేమో అనేసి. పిల్లలకి, అత్తకి, మా ఆయనకి, ముగ్గురికి అయితే ఉంటుంది, మాకు మార్నింగ్ది అలాగే ఉందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ కర్రీ వచ్చేసి ఏమంటారు క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. క్యారెట్, మార్నింగ్ది బెండకాయ కర్రీ అలాగే ఉంది, అలాగే టమాటా పచ్చడి చేశాను కదా అది కూడా ఉందన్నమాట. చపాతీ, కొంచెం రైస్, ఏమంటారు క్యారెట్ ఫ్రై. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ డాక్టర్స్ వచ్చేసి ఎగ్ది లోపల బ్లూ ఉంటుంది కదా నీలము, ఆ నీలం తినొద్దని చెప్పారంట. మళ్ళీ ఎగ్ ఫ్రై చేస్తే అంతా కలిసిపోతుంది కదా అనేసి ఇంకా ఎగ్ ఫ్రై చేద్దాం అనుకున్న ఫస్ట్, ఇంకా దాన్ని క్యాన్సిల్ చేసేసి తర్వాత క్యారెట్లు అయితే ఉన్నాయి, క్యారెట్ ఫ్రై చేస్తున్నా. తొందరగా ఒక 7:30, 8 వరకు తినేస్తుంది అని చెప్పేసి నేను షాప్ నుంచి వచ్చే వరకే 7:30 అయిందేమో. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం 4 బర్నర్స్ కాబట్టి తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లోనే వంట అంతా కంప్లీట్ అయింది. ఇంకా షాప్లోనేమో పాప మా ఇంట్లో ఉంటుంది కదా విజయని అయితే ఉంచాను, ఎవరైనా వస్తే ఫోన్ చేయమని చెప్పేసి. వచ్చినప్పుడు వెళ్ళేసి ఇచ్చేసి వస్తే అయిపోతుంది. అందుకని ఇంకా ఇంట్లో వచ్చి తిరిగ్గా అయితే వంట చేసేస్తున్నా. చూసారు కదా, క్యారెట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చపాతీ కూడా చేసి పెట్టి ఉంచా. ఇంకా ఉదయం ఆల్రెడీ 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసినాయి కదా, 5 మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్కి ఒకటి, 3 ఎగ్స్ అయితే ఇచ్చిన. చపాతీ కూడా అయ్యిందనమాట. ఇప్పుడు ఇంకా ప్లేట్లో పెట్టి తీసుకెళ్ళి ఫస్ట్ మా అత్తకి ఇచ్చేస్తే తర్వాత మేము తినేసేయచ్చు. కొంచెం బెండకాయ కర్రీ కూడా వేయమన్నది ఫ్రై, అలాగే బెండకాయ, ఒక ఎగ్, అలాగే క్యారెట్ ఫ్రై. ఇంకా నైట్ పిల్లలు కొంచెం ఆ వైట్ కలర్ కవర్ అయితే కడుతున్నారు, కవర్ కాదు క్లాత్. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ